అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఈపీ టెస్ట్ గురించి తెలుసుకుందాము. ఈపీ అంటే ఎలక్ట్రోఫిజియాలజీ టెస్ట్ అండి. ఈ ఈపీ టెస్ట్ ద్వారా గుండె యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది. మన గుండె కొట్టుకోవడానికి కొన్ని సిగ్నల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సిగ్నల్స్ ఎలా ఉన్నాయో మనం ఈపీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మెయిన్గా ఈపీ టెస్ట్ అనేది ఎవరికైతే గుండె దడ ఉంటుందో అలాంటి వారికి, అలాగే గుండె కొందరికి వేగంగా కొట్టుకుంటుంది, నెమ్మదిగా కొట్టుకుంటుంది, అరిథమియాస్ అంటాము, ఇలాంటి ఇబ్బంది ఉన్నవారికి, అలాగే కొందరికి సడన్గా కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోతూ ఉంటారు అలాంటి వారికి, అలాగే కార్డియాక్ ప్రాబ్లం ఫ్యూచర్లో వస్తుంది అని రిస్క్ ఉన్న వారికి, అలాగే కార్డియాక్ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ ఎవరికైతే అవసరమో అలాంటి వారికి ఈపీ టెస్ట్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ ఈపీ టెస్ట్ చేయించుకునే ముందు ఎటువంటి ప్రిపరేషన్ అవ్వాలి? మెయిన్గా చేయించుకునేవారు ఒక 12 గంటల ముందు నుంచి ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి నీళ్లు కానీ తీసుకోకూడదు. డాక్టర్స్ సూచన మేరకి మీరు తీసుకోవాలి. ఈ ఈపీ టెస్ట్ అనేది హాస్పిటల్లో చేస్తారండి. అనస్థీషియా, లోకల్ అనస్థీషియా కానీ లేదా జనరల్ అనస్థీషియాలో ఈ ఈపీ టెస్ట్ అనేది చేస్తారు. ముందుగా ఐవీ లైన్ అనేది పెడతారండి. ఈ ఐవీ లైన్ నుంచి మెడిసిన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అలాగే మనకి ఒక ట్యూబ్ లాంటిది పంపిస్తూ ఉంటారండి. ఈ ట్యూబ్ అనేది మెడ భాగం నుంచి కానీ గ్రాయిన్ భాగం నుంచి కానీ ట్యూబ్ అనేది రక్తనాళాల నుంచి పంపిస్తూ ఉంటారు. ఈ ట్యూబ్ అనేది గుండెకి ఎలా చేరుతుందో మనకి ఎక్స్రే ద్వారా, ఫ్లోరోస్కోపీ మెథడ్ ద్వారా మనం డాక్టర్స్ తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఈ క్యాథెటర్కి ఒక సెన్సార్స్ అనేవి ఉంటాయండి. ఈ సెన్సార్స్ అనేవి గుండె యొక్క సిగ్నల్స్ ఎలా ఉన్నాయి మనకి పంపిస్తూ ఉంటుంది. ఈ ఫైనల్గా సిగ్నల్స్ అనేవి రికార్డ్ చేస్తూ ఉంటారండి. ఒకవేళ గుండెలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, సిగ్నల్స్ ఏమైనా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయనట్లయితే కార్డియాక్ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా వెంటనే డాక్టర్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని సరి చేస్తూ ఉంటారండి. అలాగే మనకి ఈపీ టెస్ట్ ద్వారా హార్ట్ మ్యాపింగ్ కానీ కార్డియాక్ అబ్లేషన్ వంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ఈపీ టెస్ట్కి సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం పడుతుందండి. ఈపీ టెస్ట్ అయిపోయిన తర్వాత క్యాథెటర్ లాంటి ట్యూబ్ రిమూవ్ చేస్తూ ఉంటారు, బ్యాండేజ్ అనేది పెడుతూ ఉంటారు. మనకి వితిన్ 4 to 6 అవర్స్లో డాక్టర్స్ ఈపీ టెస్ట్ చేయించుకున్న పర్సన్ని డిశ్చార్జ్ చేస్తూ ఉంటారండి. సుమారు మనకి 80,000 నుంచి 1,00,000 వరకు ఈపీ టెస్ట్కి ఖర్చు అవుతుంది. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, కానీ కొందరికి బ్లీడింగ్ అవ్వడం, ఎక్కడైతే ట్యూబ్స్ అనేది ఇన్సర్ట్ చేసామో అక్కడ రక్తస్రావం జరగడం, ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి చూస్తూ ఉంటాము. అలాగే కొందరికి రక్తనాళాల్లో కొంచెం బ్లడ్ క్లాట్స్ అలాంటివి చూస్తూ ఉంటాము. ఇది అండి కంప్లీట్గా ఈపీ టెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.